ఇది పూరిలోని బేడి హనుమాన్ ఆలయం. ఇక్కడ హనుమాన్ నేటికి బంగారు గొలుసులతో బంధించబడ్డాడు. కానీ అహంకారి అయిన రావణుడితో కూడా బంధించబడలేని హనుమంతుడు ఈ ఆలయంలో ఎందుకు, ఎలా బంధించబడ్డాడు? ఈ ఆలయం కథ సముద్ర భక్తితో ప్రారంభమవుతుంది. ఇది పూరి నగరం అంతటికీ గొప్ప సంక్షోభంగా మారింది. సముద్ర దేవుడు తన భక్తిలో ఎంత నిరాశ చెందాడంటే జగన్నాథుని పాదాలను తాకడానికి తన విధ్వంసక తరంగాలతో మొత్తం నగరాన్ని పదే పదే నాశనం చేశారు. ఈ విపత్తును నివారించడానికి జగన్నాథుడు సముద్ర తీరానికి కాపలాగా ఉంచడానికి హనుమంతుడిని నియమించాడు. అప్పుడు సముద్రం ఆగిపోయింది, కానీ కొద్దిసేపు మాత్రమే. కానీ జగన్నాథుడు ఒక విషయం మర్చిపోయాడు. పూరి నగరంలో ఎక్కడైనా రామ భజన లేదా కీర్తన జరిగినప్పుడల్లా హనుమంతుడు తన కాపలాదారునిగా ఉండడం వదిలి అక్కడికి చేరుకునేవాడు. అతను వెళ్లిన వెంటనే సముద్రం మరొక అవకాశాన్ని కనుగొని నగరం మళ్లీ ప్రమాదంలో పడుతుంది. అప్పుడు జగన్నాథుడు ఎవరూ ఊహించని పని చేశారు. ఆయనే స్వయంగా అదే బీచ్కు వచ్చి హనుమంతుడితో ఇలా అన్నాడు: నీ శక్తి చాలా గొప్పది, నిన్ను ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈరోజు స్వయంగా నిన్ను ఈ విధి సంకెళ్లలో బంధిస్తున్నాను. మరియు భగవంతుడు తన భక్తుణ్ణి బంధించిన ప్రదేశంలోనే తరువాత ఈ హనుమాన్ ఆలయం నిర్మించబడింది. బజరంగబలి భక్తులు జై శ్రీరామ్ అని కామెంట్స్ చేయండి.